యుద్ధం అనేది శాంతికి దూరం. కర్రకి కర్ర, కత్తికి కత్తే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కర్ర తెచ్చినోని కాల్చి పడేయడం, తుపాకీ చేతిలో ఉన్నోని బాంబులతో లేపేయడం అనేది యుద్ధ నీతి అంటారు. యుద్ధంలో విధ్వంసానికి అవకాశం ఉంటుంది కానీ నీతి చెప్పడానికి ఏమీ ఉండదు. మహాభారతం నుంచి నాటు రామాయణం దాకా ప్రతి దాంట్లో కూడా ఒక ఎగ్జంప్షన్ ఇస్తూ ఆనాడు చెప్పబడినటువంటి దాంట్లోనే యుద్ధం దగ్గర యుద్ధ నీతే ఉంటుంది, గెలుపు మాత్రమే లక్ష్యంగా ఉంటుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చినటువంటి. ఇప్పుడు అట్లాంటిదే ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం, హెజ్బుల్లాకి జరుగుతున్నటువంటి. హెజ్బుల్లా ఏం చేసింది, ఇజ్రాయెల్ మీద వరుసబెట్టి దాడులు చేసింది. మొన్న టెల్ అవీవ్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంత గ్రామాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఏదైతే హెజ్బుల్లాకి సంబంధించిన చీఫ్ పోయాడు అన్న తర్వాతన చేసినటువంటి దాడులలో అది అత్యంత కీలకమైనటువంటిది. అయితే ఇజ్రాయెల్ మరి చూస్తూ ఊరుకుంటుందా? అమెరికా సహకారం ఉంది, సిఐఏ సహకారం ఉంది, ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ మొసాద్ దగ్గర ఉంటుంది, సిఐఏ దగ్గర ఉంటుంది. ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎక్కడెక్కడైతే హెజ్బుల్లాకి సంబంధించినటువంటి స్టాక్ పాయింట్స్, మిస్సైల్స్ కావచ్చు, లేకపోతే ఏవైతే దాన్ని ఏమంటారు డ్రోన్స్ కావచ్చు, ఇట్లాంటి ఎక్కడైతే స్టాక్ పాయింట్లు ఉన్నాయో ఈ యుద్ధం సందర్భంలో అంతరిక్ష నిఘా వేస్తున్నటువంటిది అమెరికా. అందులో భాగంగా ఈ లెబనాన్ మీదన, యెమెన్ మీదన, పాలస్తీనా మీదన, ఇరాన్ మీదన తన శాటిలైట్ ఐ పెట్టి చూస్తోంది. అందులో వీళ్ళు ఏ ప్రాంతం నుంచి మొన్న ఇజ్రాయెల్ మీద దాడి చేసే సందర్భంలో ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ ఆయుధాలు అన్నది ఐడెంటిఫై చేసింది. ఆ ప్లేసెస్ని ఇప్పుడు టార్గెట్ చేసి పేల్చి అవతల పడేసింది ఇజ్రాయెల్. ఒక్కసారిగా దెబ్బకి దెబ్బ కాదు, దెబ్బకి చావు దెబ్బ తీస్తున్నది. ఏదైతే లెబనాన్లో ఉన్నటువంటి వెపన్ డిపోస్, దహియా, బీరూట్ ప్రాంతాలలో ఉన్నటువంటి వాటిని హెజ్బుల్లాకి సంబంధించిన మిసైల్ ప్రొడక్షన్ సైట్లు, అక్కడే మిసైల్ కూడా తయారు చేస్తారు, వాటన్నిటిని కూల్చవతల పడేసింది.